ఓం నమ శివాయ. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించడం ఇదే అతడి దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగటానికి వచ్చి తీరుతుందని దానిని వేటాడొచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపుకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండడంతో ఆ కొమ్మ ఆకులని తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఒక సరస్సు వైపు వచ్చింది. వెంటనే బోయేవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కుపట్టాడు. అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయేవాడి మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసిన బోయేవాడు దానిని ఏమీ చెయ్యలేక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరో ఆడజింక అటుగా వచ్చింది. దానిని వేటాడదాం అనుకునే లోపే ఆడజింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృషించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూడు, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను విడిచిపెట్టాడు. మరికొంత సమయం గడిచేసరికి ఒక మగజింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగజింకను బాణంతో సంహరించుదాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ ఆ రెండు ఆడజింకలు ఇటువైపు వచ్చాయా అని బోయవాడని అడిగింది. అప్పుడు బోయవాడు అవును వచ్చాయి, తనకి ఈరోజు ఏ జంతువు దొరకకపోతే తామే కూడా వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగజింకకు చెబుతాడు. అవునా, అయితే ఆ రెండు ఆడజింకలను ఒకసారి చూసుకొని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇక బోయవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావటం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లి ఎక్కబెట్టగా జింక కూడా తన బిడ్డని ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పి వెళ్ళిపోయింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావటమే కాకుండా మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం బోయవాడి మనసుని ఆలోచన మొదలయ్యింది, పరివర్తన వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివశివ అని నామస్మరణ చేయటం, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు. కానీ ఆ చెట్టు కిందని ఎప్పటిదో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. అతడి చెట్టుపైంచి మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేటకాసం 4 జాములు వెలుగుతూ ఉన్నాడు. అతడికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరోత్ముడు అయినప్పటికీ అతను చేసిన పుణ్యకార్యాల వల్ల అతడికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావడం అతని మనస్సును పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్యకార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టి ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.